మెరుపు కలలు మెరుపు కలలు. ఆఫీసులో 6 నెలల అడ్వాన్స్ తీసుకొని ఆ చెక్కు తీసుకొచ్చిన మొహాన కొట్టినంత ఈజీ అనుకున్నావు కదూ? ఇప్పుడు తెలిసిందా ఈ ధర్మతేజ తలుచుకుంటే ఏం జరుగుతుందో? అదే అడుగుతున్నా. నీ టైం అంతా వేస్ట్ చేసుకుంటూ నీకున్న డబ్బుని పలుకుబడిని ఇలా మాలాంటి వాళ్ళ కోసం ఎందుకు వాడుతున్నావో తెలియడం లేదు. ఏం ఆశించి ఇదంతా చేస్తున్నావో అర్థం కావడం లేదు. ఒకవేళ మా అక్కని పెళ్లి చేసుకోవడమే నీ లక్ష్యమైతే అది 2 మనసులకి సంబంధించిన విషయం అవుతుంది గాని డబ్బు పలుకుబడితో ఒక మనిషి మనసుని ఏమార్చలేవు. కట్టుబట్టలతో రాజ్యాన్ని వదిలి అడవి బాట పట్టిన రాముడి దగ్గర ఏమీ లేకపోయినా గుండెల నిండా సీతాదేవి అంటే ప్రేమ ఉంది. రావణాసురుడి దగ్గర ఎంత డబ్బు బంగారం ఏమున్నా అవి సీతాదేవి మనస్సుని ఏవీ కదిలించలేకపోయాయి. అలాగే నీ డబ్బుని ఆశ చూపించి మా అక్కని వశపరుచుకోవాలంటే అది నీ వల్ల కాని పని అని చెప్పడానికొచ్చాను. మాలాంటి వాళ్ళ అవసరాలు పరిస్థితులను బట్టి మారిపోతుంటాయి సంయుక్త. ఇప్పుడు నేను సౌందర్యని పెళ్లి చేసుకోవాలి అనుకోవడం లేదు. అది నా లైఫ్లో ముగిసిపోయిన గతం. దాన్ని నేను మర్చిపోయాను. నువ్వు మర్చిపో. మరి ఎందుకు మా అక్కని మిస్ ఇండియా అవ్వకుండా అడ్డుపడుతున్నా? నీకేం అవసరం? చెప్తాను, క్లియర్గా చెప్తాను, విను. నిన్నొక అతను ఇష్టపడుతున్నాడు, నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు, నీకొక మంచి లైఫ్ ఇవ్వాలనుకుంటున్నాడు, మీ అక్కని మిస్ ఇండియాని చేయాలనుకుంటున్నాడు, మీ ఫ్యామిలీ బాధ్యత తీసుకోవాలనుకుంటున్నాడు. ఇవన్నీ మీకోసం చేస్తూ అతను జస్ట్ నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు. అబ్బాయి కూడా నాలాగా పెద్దవాడు కాదు. యంగ్ అండ్ డైనమిక్ అందగాడు, డబ్బున్నవాడు. నీకింతకన్నా మంచి సంబంధం రాదు. చూడు సంయుక్త, నువ్వు మీ బావని ప్రేమిస్తున్నావని అందరూ అనుకుంటున్నారు బయట. కానీ మీ బావ ఏం చేస్తున్నాడు? నిత్య అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు. సో నీ ప్రేమకక్కడ శుభం కార్డు పడ్డట్టే. అందుకే చెప్తున్నా, నువ్వు నేను చెప్పిన అతన్ని పెళ్లి చేసుకోవాలి. అందరికీ మంచిది. ముఖ్యంగా మీ నాన్నగారి కోరిక ప్రకారం మీ అక్క పెళ్లి చేయాలంటే తను మిస్ ఇండియా అవ్వాలి. మిస్ ఇండియా అవ్వాలంటే నా హెల్ప్ కావాలి. నా హెల్ప్ కావాలంటే నువ్వు ఈ పెళ్లి చేసుకొని తీరాలి. ఆలోచించుకో సంయుక్త. అసలు ఎవరా పెళ్లి కొడుకు? చెప్తాను.